హాయ్ అండి, వెల్కమ్ టు చెరీ ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? మమ్మీ అయితే మామిడికాయ పచ్చడి పెట్టిందండి. ఒక కేజీయే, కేజీ వక్కలు, అవి కేజీన్నర ఏమో ఉన్నాయి. వాటికి వచ్చేసి కొలతలు అవన్నమాట. ఆ బౌల్స్లో చూపిస్తున్న విధంగా అంత కారము, ఉప్పు, ఆవపిండి, జీలకర్ర మెంతుల పొడి, చిటికెడు పసుపు, దంచిన వెల్లుల్లి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అయితే చాలా వేసుకోవాలి, బాగుంటుంది అప్పుడే టేస్ట్. పల్లి నూనె, ఇవన్నీ అయితే ఫస్ట్ ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఒక బేషన్లో వేసి అయితే ఫస్ట్ మసాలాలన్నీ కలిపేసుకోవాలండి. కలిపేసిన తర్వాత మంచిగా దాని తర్వాత మామిడికాయ వక్కలు నూనెలో వేయాలి. ఫస్ట్ మామిడికాయ వక్కలు కొన్నిగా నూనెలో వేసి తీసి ఆ మసాలాలో వేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, చాలా రోజుల వరకు మెత్తబడదు. ఒకటి సాల్ట్ కూడా తొందరగా పీల్చుకోదనమాట. ఏమవుతుందంటే పచ్చడిలో ముక్కకి సాల్ట్ పడుతుంది అండ్ పచ్చడి గ్రేవీ వచ్చేసి సప్పబడిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే ఇలా చేయాలి. ఫస్ట్ నూనెలో డిప్ చేసి తర్వాత అందులో వేసి మళ్ళీ అవి తీసి అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. అట్లా విడుదల వారీగా కొన్ని ముక్కలు తీసుకొని నూనెలో వేసి మళ్ళీ అందులో నుంచి తీసి అందులో వేసినాక ఇంకా మిగిలిన ఆయిల్ కూడా ఇంకా గిన్నెలో పోసేయాలన్నమాట. మంచిగా గట్టిగా ఇట్లా అదిమేసినట్టుగా పెట్టాలి. అప్పుడే అందులో నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. మామిడికాయల నుంచి ఇంకా నూనె కింద ఇవన్నీ ఊరుతాయి. ఊరినాక 3 డేస్కి అయితే మళ్ళీ తీసి మనకి సరిపోయిందా లేదా పులుపు, కారము, ఉప్పు చూసుకొని టేస్ట్ చేయడమే. ఎలా ఉంది? మా దగ్గర అయితే ఇలానే చేస్తారు. నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేస్తాను. కొంచెం అంటే అన్నీ ఒక్కసారి కలిపేస్తాను. ఇంకేంటి విశేషాలు? మరి మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టము? నాకైతే చాలా ఇష్టం. నేను యాజ్ యూజువల్ చెప్పాను కదా, నాకు ఎన్ని నాన్ వెజ్ కర్రీస్ తిన్నా కూడా లాస్ట్కి కొంచెం పచ్చడి వేసుకొని తింటేనే నాకు అది తిన్న ఫీలింగ్ వస్తుందండి, అంత ఇష్టము. అండ్ ఇంకొక బెస్ట్ కాంబినేషన్ చెప్పనా నేను, ముద్దపప్పు మామిడికాయ పచ్చడి, అది రెగ్యులర్ కాంబినేషన్. ఇంకొకటి వచ్చేసి చికెన్తో మామిడికాయ పచ్చడి. ఎంతమంది ఇలా తింటారో చెప్పండి నాకు కామెంట్స్లో. నేనైతే ఏది ఉన్నా కూడా పచ్చడి అయితే కంపల్సరీ సైడ్కి ఉంటుందండి. ఎంత ఇష్టమైన కర్రీ ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఒక పికిల్ అయితే ఉండాలి. పికిల్ అయినా రోటి పచ్చడి అయినా, ముఖ్యంగా అయితే పికిల్స్. అలా ఎంతమంది తింటారు? నాలా బాగుంటుంది కదా మామిడికాయ పచ్చడి, పెరుగన్నము అండ్ ఒక ఆమ్లెట్. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా ఏంటి విశేషాలు? సమ్మర్ ఎంజాయ్ చేస్తున్నారా? అండ్ నా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో కండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూసారా ఎంత బాగా కలర్ కనిపిస్తుందో పచ్చడిది. ఇంకా మమ్మీ అయితే అందులో ప్లేట్లో వేసుకొని అయితే టేస్ట్ చూసిందనమాట. సూపర్గా ఉదిరిందట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.